ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కమలాకర్ జీ నమస్కారం అండి. నమస్తే, రండి. ఈ అమ్మాయి జగదాత్రి అని మా కోడలు వాళ్ళ అక్క. ఈ అమ్మాయికే మీరిప్పుడు నగలు చూపించాల్సింది. రండి, కూర్చుందరు. ఈ కళ్ళు ఎక్కడో చూసినట్టుంది. నా పేరు మోహన్ సింగు మేడం. మణికంఠ జ్యువెలర్స్ నుంచి వచ్చా. సార్ చెప్పినట్టు అన్ని లేటెస్ట్ డిజైన్స్ తీసుకొచ్చాను. గొంతు మీనల్లా ఉంది కానీ మాట మీనల్లా లేదు. వచ్చింది మీననా కాదా? అందరూ వచ్చేసినట్టే కదా సార్. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి. నా కోడలుండాది, కొంచెం ఆగు. అమ్మి నిషి, నిషి, రేపు సాంగ్యానికి నగలు తీసుకుందో గాని బేగిరా అమ్మి. వస్తున్నా అత్తయ్య. యువరాజ్ పంపించినంతను వచ్చేస్తారన్నమాట. ఇంట్లో ఎవ్వరికీ కనిపించకుండా యువరాజ్ పాస్పోర్ట్ ఇవ్వాలి. అదేంటి పిన్ని, నిషిక అంత బాధలో ఉంటే నగలు కొనమని పిలుస్తున్నారు? పైగా సాంగ్యంలో కూడా కూర్చోవచ్చా? అంటే అందరినీ పిలిచి అమ్మిని పిలుచుకుంటే బాధపడుతుంది కదమ్మీ, అందుకే పిలిచుండాను అంతే. మోహన్ సింగ్ గారు, మీరు నగలు చూపించండి. ఇది లేటెస్ట్ డిజైన్. మీనన్, మీనన్నా? మీనన్ ఎవరు? ఎవరిని పిలిచావు నువ్వు? అంటే నిత్య మీనన్ వేసుకున్న నెక్లెస్ లాగే ఉంది కదా అన్నాను మావి గారు. మరిది మీకు అనుమానం వచ్చినట్టుండాది. నిషి పాస్పోర్ట్ తీసుకుని రాగానే ఆయనకిచ్చి పంపించేద్దాం వదినా. మంచిది. మోహన్ సింగ్ గారు, మీరు ఏ బ్రాంచ్ నుంచి వచ్చారని చెప్పారు? సోమాజీ కూడా. నేను పనిచేసేది సోమాజిగూడ మేడం. ఈ జ్యువెలరీ కుకట్పల్లి బ్రాంచ్ నుంచి తీసుకొచ్చాను. ఓకే. ఏమేం జగదాత్రి? ఏం లేదు వదినా, ఊరికే ఏదో తెలుసుకుందామని అడిగాను అంతే. ఇంకొంచెం కాస్ట్లీవి చూపించండి, పర్లేదు. ఇది చూడండి. మీనన్, కుకట్పల్లి మేడం.
వచ్చింది మీననో కాదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఇతను వస్తున్నందుకే నిషి వాళ్ళు నన్ను గాయపరచాలని చూశారు. ముందితను అసలైన సేటో కాదో తెలుసుకోవాలి. హలో కిరణ్, నాకు మణికంఠ జ్యువెలర్స్ ఓనర్ నెంబర్ కావాలి. ఓకే మేడం. हेलो, మణికంఠ జ్యువెలర్సా సార్? हाँ मैडम बोलिए. సార్, నేను వజ్రపాటి కౌశికి గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మీ జ్యువెలరీ షాప్ నుంచి కౌశికి గారి ఇంటికి ఎవరైనా వచ్చారా? లేదు మేడం, ఇంకా మేము షాపే ఓపెన్ చేయలేదు. అయినా అంత పెద్ద ఆర్డర్ ఏమైనా ఉంటే నేనే వస్తాను మేడం. ఏమైంది మేడం, ఎవరైనా వచ్చారా? అవును సేట్జీ. అయ్యో అవునా, వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి మేడం. ఖచ్చితంగా వాడెవడో దొంగోడే అయ్యుంటాడు. సరే, నేను చూసుకుంటాను. అంటే వచ్చింది మీననా? మాట మనిషి అంతా మీనన్లాగే ఉన్నాయి. ఇందాక మీనన్ అంటే కూడా పలికాడు. మీనన్, వచ్చింది మీనన్ కాకుంటే నో, అప్పుడు కమలాకర్ మావయ్య వాళ్ళకి నాకు యువరాజ్ చావు మీద ఉన్న అనుమానం తెలిసిపోతుంది. రిస్క్ తీసుకోలేము. ముందు వచ్చింది మీననో కాదో కనిపెట్టాలి. ఎక్కడుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.